చక్రపాణి స్పీకింగ్. అలాగే మీరు ఎస్టిమేషన్ పంపించండి, నేను శాంక్షన్ చేస్తాను. హలో మీకే సార్. హలో, చెప్పాను కదండి కుదరదని. ఫోన్ పెట్టేయండి పెట్టేయండి. హలో, ఇప్పుడు వచ్చారు. హలో, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, లైన్లో ఉండండి సార్. మీరు తర్వాత ఫోన్ చేయండి, చెప్తాను. ఓకే. ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చక్రపాణి హియర్. ఏం హియరండి, ఈ రోజు అమ్మాయి ఊరెళ్తుంది. మీరు అబ్బాయి సెండ్ ఆఫ్ ఇవ్వండి, అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా. ఏం వేసేసు, త్వరగా రండి. వదినా, ఉన్నది ఒకగానొక కూతురు, చదువుకోటానికి హైదరాబాద్ దాకా పంపాలా? అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది. అమ్మాజీ. మమ్మీ మమ్మీ. ఏమ్మా బయలుదేరుతున్నావా? శుభో అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు? నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకిలా తయారైంది గాని, లేకపోతే నేను కూడా టిప్పు టాప్గా ఉండేదాన్ని. అవునత్తయ్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మావి నెలకల మంది పెట్టి చంపా ఉంటారే. ఏం ఇన్సూరెన్స్ లే, 1,00,000 వస్తుంది అనుకుంటే కమిషన్ 15,000 పోగా 85,000గా చేతికొచ్చింది. ఏంటమ్మా నువ్వు నోడు. బేబీ. డాడీ. మై డియర్ డాక్టర్ దిమ్మి, వచ్చేసానమ్మా. ఆఫీస్ లో ఉన్న బిజీ పనులని మానేసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానమ్మా. అన్ని అబద్ధాలమ్మా, నేను 1కి 10 సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ. ఏమో లీలావతి, నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు. అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్నైనా తెచ్చేస్తాను. కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి. నో 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 నో, ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చనివ్వాలి. వడపోసి ఇంటర్వ్యూని తీసుకొస్తాను. అమ్మాయి గారు విన్నారా, మీకు డికాషన్ మొగుండి తెస్తారట అయ్యగారు. పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే, అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట. అది ఓహో, తరాజులో చూస్తేస్తారా? నీ నవ్వులు సరే, రైలు ఎక్కిలో పన్నే రాకపోతే నాకు నవ్వు రాదు. బావ ఇప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో నాకు తెలుసు. నేను అన్నయ్య. నిమి, ఏంటన్నయ్య ఇంత లేటు? అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా. ఏ ఉంటుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా? అది సరే కాని, ఎవరు చైన్ లాగడకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు. ఎవరో ఏంటి లాగింది? మనమే. నువ్వా? నువ్వా నాయన చైన్ లాగింది? నేనే. పైన ఎంత కట్టాలి? 500, 1000, 2000? ఏ నీ బాబు పాపిస్తు సొమ్ము బాగా సంపాదించాడా? వెరీ గుడ్, దట్ ఈస్ మై సన్. ఏమిటండి, ఏమైంది? నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏముంది, రైలు కదలదని. చైన్ లాగి మరీ సెండ్ ఆఫ్ చెప్పాడట నా సూపర్. ఎవరు చైన్ లాగాడన్నయ్యా? వాళ్ళు లాగిందే మెళ్ళో చైన్ కాదు, రైలు చైన్. ఆ గార్డు నా గురించి ఏదో వాగితే పగల కొట్టాడట. దట్ ఈస్ మై సన్. బాగుందండి, కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా? రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహజ్జాతకుడే. వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్ గా ఉండేవాడిని. వాడు పుట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చింది. కార్లు వచ్చాయి, బంగ్లాలు వచ్చాయి, కోట్లు వచ్చాయి. బాబు వచ్చాడు. హాయ్ మై సన్. తప్పు చేసి రావడం, కాళ్ళకి దండం పెట్టడం బాగా నేర్చుకున్నాడు. అదే తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయట. ఇదో చెప్పారా నీకు? డాడీ. ఏమండి, మీరు ఇవి కూడా నేర్పుతున్నారా? నాకేం తెలియదు లీలావతి. అది సరే, నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కు వచ్చుంటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కొద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే, ఆగమేఘాల మీద ఆవిడ్ని నా కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్నే ఎంత మంచి పని చేసావురా. రెండు పంచేద్దరు గాని రా వదినా. తిద్దుగా నాకు కోతలు కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా. బాగా కొయ్యలేదా? నువ్వు ఇప్పుడు రాజలక్ష్మి అన్నావు చూడు, 1 గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి నీ అబ్బ చూడలేదులే. అమ్మయ్యా, అక్కడ బతికిపోయాం. ఇక తినొచ్చు. వెళ్దాం పద. ఒరే రంగనా, ఒరే రంగనా, రండి తొందరగా రండి. ఏం లేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్సు చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలే ఊరుకోండి, ఏంటి దిష్టి తగులుతుంది. అన్నయ్య చూసావా, అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ. బా ఏం కహానీలు చెప్తున్నావు మామ. పెద్ద పెద్ద చదువులు చదివినోడే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసై నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కున పక్షి. రే, నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవటం లేదు, తాగుబోతు కాదు.
మంచిగా చెప్పినావు మావా. ఎంత తిట్టినా వారి మీద వాన పడ్డట్టే కాదు. గా భాస్కర్ బాబు కథ ఆగుపోతు మాటలు నీకెందుకులా గానీ నువ్వు పెద్ద పెయింటర్ కావాలా. గా పెద్ద ఆయన పేరేమి? ఆ యాదొచ్చింది బాబు. ఆయన లెక్కల బొమ్మలు గీయాలా? అలాగే రాధాబాయ్. ఇదిగో భాస్కర్, రైలుకి టైం అయింది, పద. అదేంటి బావా, కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహమ్మద్ తిందిరా బామ్మర్ది. నాటు కావాలరా, నాటు. నాటు కావాలంటే నా సొంటి అవులగాని పట్టుకోవాలి. జరంత చిల్లర ఇవే. నా నాన్న పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? ఇయ్య. బావా, ఒక్క వేలే చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో, చీపే. 2 ఏళ్ళు చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? వీడు 2,000 కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏలు లేపుతున్నావు? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏలు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం. అబ్బా, 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అబ్బో, అరే చిల్లర పైసలు ఏమంటే కోపమేను. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్తో 5,000 సెటిల్ అయింది సార్. 500 కదా? అబ్బో, 500కి అమ్మహ రాదు, వస్తుంది. అరే 500 నాకు కమిషన్ ఉన్నది. తొందరగా కొట్టరా. పైసలు నాకు వద్దు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. ఆ. అరే ఓ రాబాయ్, ఓ, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దీగా రావాలి. 5 మినిట్ 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వే. ఆదాబ్ ఆదాబ్. అదాబ్ అదాబ్. వచ్చేయి. తీసుకోండి. ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి, ఆ లాల్చి చేసుకున్నాడు. నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. ఇయ్యా, రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి, ఎక్కుతా. ఏమిటి నువ్వు చేసిన పని? తల తిరుగుతుందా? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దామనుకున్నారా? మీకు ఇదే పోయే కాలం. ఏయ్, నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీకు ఎరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మోగుతుంది. విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇనపడుద్ది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఏయ్, ఏలై, ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఎయ్యన్నా? ఏయ్, ఎయ్యన్నా? ఏయ్, ఊరుకోమా. మా బావ ఏమంటారు? నువ్వు ఏంటని సరిపోయింది. బాబా, జనమంతా చూస్తున్నా, వెళ్దాం పద. నేను సంగతి ఏంటో చూస్తా. బావా, నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్. ఏనుందా? చెల్లెమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ, ఈ ఒక్కసారి మాఫ్ చెయ్యి. మళ్ళీ గిసంటి పని నా జిందగీలో చెయ్య. నిన్నమన్నామిండ్రా? నేను కలర్ చూడాలమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగ వేధవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్ వల్ల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగళలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద ఐఏఎస్ ఎట్లా పెడదామని ఐడియా చేసిన. అమ్మ తోడు. చూసినావు మావా, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. ఈ తాగుతాడంట నా పెళ్లి చేస్తాడంట. లే, నేను ఇంట్లో వెళ్ళిపోతా. నేను అత్త అని పిలిస్తే ఇంక అడిగిపోతా. వాళ్ళ దుకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్త? ఇంత సంసారం చేయడానికి ఈ ఆస్ట్రోకి వచ్చి మా వదిలమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి. నీ అసొంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే, ఎంత డ్రామా అన్నాడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు అమ్మి ఇల్లు గడుపుతుంటే ఇట్లాంటి ఎదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా 4 రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకు అత్త? డాక్టర్ సాబు నన్ను పల్సటి టానిక్ తీసుకోమన్నాడు. నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నేను నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో, ఓయ్, ఏది ఏది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జీ మస్తుగా లేదా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా? ఓ, ఓయ్,
వదలకుండా అరుస్తా. కరు అరిసినాక కలుస్తా. కరు నిజంగానే కలుస్తా. కానీ కారులో తిరగడమే కాదు కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. కదేంది బాయ్ గట్ల చూస్తారేమి? మీరు మగాళ్ళు గారు రాండి చుమ్మా పడతాడు. ఎవరు రారు. ఫ్రీ షో చూస్తున్నారు, చూడని. మనది దుర్యోధనుడి స్టైల్. అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? హ్మ్? చూపిస్తాను. చూపిస్తానని బాగ్ జాతే బేటా. దేఖో దేఖో కలేజా ఉండాలి, కలేజా. పాపం ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో. నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప మా పిల్లకేం తెలుసు బండిపోతుందని. వదినా, ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పావురా. వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి. ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని, ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ల సమస్యరా. ఏంటి మమ్మీ, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీల బండిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్లి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. ఆ? అవునే రాధా, శ్రీరామనవమి నాడు కూడా మీ అన్నీ కనపడ్డే. ఆడక హౌలాగాడు, నువ్వు ఇస్తా ఉండు, నేను ఈ పానక వరకు ఇచ్చేస్తా. ఏ రాధాబాయ్, నువ్వు మరిగేయారే. ఈ పోరగాడు మళ్ళొచ్చుండు. ఏం కుదరనుకొచ్చుండు? ముందా గంతులాపి ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా. మెట్లే ఇంద్రుడు, రంభ, మేనక, అరే మాధురి దీక్షిత్. పంగు తాగితే ఈ లెక్కనవుతారా? పొరగా నువ్వు కథమైన నా ఇజ్జత్ తీద్దు. మీరు గొప్పోళ్ళు, నీ బాంచన్, మీ కాలు చచ్చా, ఏమిటిది అసలు? నేను వచ్చింది నై బాబు నై. ఇవాళ పండగ, నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానకం తాగు. లేలే బాబు లేలో. సరే ముందు నేను నై చెప్పేది. బాబు నై, పహలే పీలో బాద్ మే బోలో. పీలో పీలో అని ఫీల్ అవుతుంది. ఒక్క పీకు పీకు బావా. పీలో బాబు. అబ్బా, ఏమిటి పానకం ఇంత మంటగా ఉంటుందా? గట్లనే ఉంటుంది బాబు, ఇంకో గుట్టకి. ప్లీజ్ బావా, నా మాట విను. ఎవరన్నా చూస్తే బావోదు. నువ్వు అసలే ఒట్టి మనిషి కాదు. అబ్బా కలుస్తావేంటి? బాబుకు మర్యాదలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నాకెందుకు నమస్కారం? నా చేతులు ఎత్తుకుపోయిన విడదయ్యాతో. అమ్మో అమ్మో అమ్మో, బాబుకి ఎవరు చేతబడి చేసినట్టు. చేతపడి కదా, గీతపడి కాదు. వాడి కదా ముందైపోయిన వందా నా బొంద ఇంత బంగు కొట్టాడు. బొంగే నా చేతులు ఎత్తుకుపోయిన విడదయ్యాతో. అరే థ్యాంక్స్ అత్తో. అరే విడిపోయాయి అత్తో. వీడిని తీసుకెళ్లి లోపల పడతావట.
ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును మీరు అసలేం పట్టించుకోరా? దట్ ఈస్ మై సన్. వినాయకం ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపులోంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు. చూస్తా ఉండండి. అయ్యగారు, అయ్యగారు. ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు, ఏమండి అయ్యగారు? అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. ఏమండే ఇది ఇక్కడ ఉన్నాడు. హాయ్. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళైంది. ఇప్పుడు మీకు ఈ అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా వింటే బాగుండదు. అంచెతలో పుట్టిన ఎదవా ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. చనిపడుతున్నారు ఎరా సన్నో. ఇక నేను చదవండి డాడీ. ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. వెరీ గుడ్. మీరా? ఏ డౌట్ గా ఉందా? మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడొచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేస్తున్నావు అన్నమాట. 24 అవర్స్ ఈ ఆర్ట్ పిచ్చేనా? నా హార్ట్ గురించి పట్టించుకోవా? ఎనీవే థ్యాంక్ యూ. దేనికి? స్టిక్కర్లా రాలిపోకుండా పర్మనెంట్ గా నా నుదుట తిలకం దిద్దినందుకు. ఏమయ్యా అయ్యా, కోట్లగా నమ్మనం వచ్చాడా? ఆయన సన్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఐ కాంట్ హెల్ప్ ఇట్. హాయ్ అంకుల్. గిరి, అక్కడ కూర్చున్నావేంటి? అది అయ్యగారి సీటు. భలే చెప్పావయ్యా. మా నాన్న ఈయన ఈక్వల్ పార్ట్నర్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి 2 సీట్లు ఉండాలి. నోర్మై లేక నుంచి. ఎందుకు అంకుల్ అంత కోపం? ఈ జీవితంలో ఏ శాశ్వతం? లైఫే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత? ఐ సే యు షట్ అప్. కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ? గేట్ వాచ్మెన్. మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చిందనుకో, కొట్టు వేద్దామని. నీ కొడుకు ఏ వాడాడో వినవరా? చేతిలో తుపాకీ లేదు కాని ఫ్రెండు కాల్చి పారేసేవాడిని. రై ఆయన అంటే ఎవరనుకున్నావురా? ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తినాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా. ఆయన్ని పట్టుకుని నీ నోటితో చెడుకూస్తావా? ఛీ! కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. సారీ ఫ్రెండు, నీ మూడు పాడైంది. సిక్కు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం. సిగ్గు లేకుండా అలా నిలబడతావే రా. ఇవిగో లేవు. ఇస్తా. నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా. ఈ ఆవేశంలో ఏ లారినన్నా గుద్దావనుకో, నాకు వారసుడు లేకుండా పోతాడు. వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు. పిచ్చిన కొడక, రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి 2 నాలికలు ఉండాలిరా. ఒకటి నిజం చెప్పడానికి, రెండోది అబద్ధం చెప్పడానికి. ఏం నువ్వనేది? ఎందాక అక్కడ కూల్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను ఇను. రేపు సిక్కు ఫ్యాక్టరీ ఏలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారని 118 వేసుకుని నా ఫ్రెండ్ ఎగేసుకుని వస్తాడు కదా. ఆ కారు నువ్వు లారీతో గుద్దించి ఆడి పేడాలు పోయినాయి అనుకో, ఫ్యాక్టరీ ఏమందవుద్ది? కాలో చెయ్యో ఇరిగిందనుకో, ఎందాక నువ్వు కూర్చున్న కుర్చీ నీ దవుద్ది. కూలయ్యావు కదా, ఇగో తేడాలి.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని యాక్షన్ మొదలు పెట్టబోతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కి, కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం 1,20,00,000. కాబట్టి ఈ వేలంపాటను 1,20,00,000తో మొదలు పెడుతున్నాం. సర్కారు వారి పాట 1,20,00,000. 1,50,00,000. 1,70,00,000. 2.5 కోట్లు. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు ఒకటోసారి. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు రెండోసారి. కోయి ఫైదానే ఢాయి కరో. కోట్లింగం గారి పాట 2.5. పాట ఆపండి. రా ఫ్రెండ్ రా. ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరుని పాడేస్తున్నా. నీ పేరు మీద పాడడం దానికి మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా. నీ నా అనుకునే మనిషికి మన అనే మనసు ఉండాలిగా డాడీ. స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అమ్ముడు పోయి వాడు నీకు పాడిగట్టాలని చూశాడు. ఆప్షన్ తనుకొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చంపాలనుకున్నాడు. అదృష్టవశాత్తు నీ కారు నేనే వేసుకెళ్ళబట్టి వీళ్ళ అసలు రంగు బయటపడింది. రండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. ఛీ! నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు, నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు. నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతావా? తింటానికి లేదు, ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్ గా చేసుకున్నాను రా. ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపాను రా. అలాంటిది నన్ను నన్ను చంపాలని చూస్తావురా? ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ సంబంధం లేదు. అదేమిటి సార్, ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెడితే అలా? మనిషికి మాటతో సమాధానం చెప్పాలి, కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్. ఏంటి అలా చూస్తావు? నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. నీ భాష తగలయ్య. అమ్మాజీ అమ్మాజీ, నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్ కి ఎప్పుడు పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారి వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా? వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనోడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఇదేమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకేమాత్రం కట్టివ్వాలనుకున్నాడు? ఛీ, సిగ్గు లేకపోతే సరే. కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు, ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి, నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? అవును. మీ అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు, చేతలు కావాలా? రోగాల బొట్టు ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారే, అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికొచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే, అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతుల్లో బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే.
ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని జ్ఞానోదయం అయిపోయిందిరా. ఆగలేను, నా చేతులు బయటికి తినన్నా, నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే కొట్టారు అన్నా? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తానని అనగానే అంటే మీద పడతావా కుక్కలాగా? నిన్ను చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. విషయం లాగేసిందిరా. బాబు, నా బాబుకి ఇస్తావా? ఇస్తానన్న. మరి నా కాలు రంగారావణ, ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట. మరి అబ్బాయి చదువు? పర్వాలేదమ్మా, ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు. కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. నిలబట్టలేదు. లేదా అప్పుడే పడమంటే? ఏ నువ్వు వస్తావు మేము కలగన్నామంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు గానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మందులు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? మ్మ్. అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? ఆ. వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? తలకి పట్టించి తలస్నానం చేసుకుంటా, నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు? రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం, చిదంబరం, ఏంటి ఆమోదలో అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. రై నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. ఆగో, చట్నీకి డబ్బు కట్టు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి. పెళ్లి తర్వాత రేయ్ నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు, లోపలికి వెళ్ళి పప్పు రూపో పేపర్ కాలేదు తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. నిర్మల, నువ్వెక్కడికి? పర్వాలేదే, పేరు గుర్తుంది. ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను. మర్చిపోవాలి, తప్పదు. ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది.
మీరు గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి, మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు. ఈ సుత్తి మానవా? అన్నయ్య, నిమ్మి ఇక్కడ ఉన్నావేంటి? అన్నయ్య, ఇతని భాస్కర్ అని నా ఫ్రెండ్. నమస్తే. హలో. గొప్ప ఆర్టిస్ట్, ఆ? పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు. పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట. అన్నయ్య, వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనేసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా, ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభేంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్య. అమ్మా, జపాన్ నుంచి మెషినరీ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గిరిబాబు, గిరి, చిన్నబాబు, ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా? మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యానికి తీసుకెళ్దామని వచ్చా. Shut up. చూడు గిరి, మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా. అందుకే వేరే రూట్లో వస్తున్నా. నాకెందుకో మీరు ఆ ప్రకృతి ఆశ్రమంలోను, బాబీ జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. ఏయ్ గిరి, అన్సీజన్లో పుట్టిన ఎదవా ఆడి మాటలు పట్టించుకుంటావురా. చూడు, నిన్ని స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా. నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా. నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటిలింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా లింగాని? వాడు జీవితాంతం కుమిలిపోయేట్టుగా చేస్తా. హా, దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా?
తెలియకుండా మీతో పరిచయం లేకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇంతకు ముందు మన ఇద్దరం ఫ్రెండ్స్, తెలుసా? మనం ఫ్రెండ్స్ మా. ఎస్, ప్లీజ్ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మీకు చిన్న పజిల్. ఆ, ఈ కూల్ డ్రింక్ తాగేలోపు నేనెవరో గుర్తు తెచ్చుకోండి. కరెక్ట్ ఆన్సర్ కి మీకు లోకంలోనా చంద్రలోకంలోనా? ప్రేమలోకంలో. ప్రేమ? అవును. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం ఉంటే ఐ లవ్ యూ. నేను చెప్పేది నిజం. ఈ స్పీడ్ యుగంలో అన్నిటితో పాటు ప్రేమ కూడా స్పీడ్ గా పుడుతోందన్నమాట. ఎండ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, వాన ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. రాజా, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఆర్ యూ మిస్టర్ రాజా? అవును. కాల్ ఫర్ యూ సార్. హలో. అలాగా? అమ్మా బాబు, అమ్మా, ఎక్కడ నిర్మల? ఎక్కడమ్మా? బాబు, వచ్చావా బాబు? పొర ఊపిరితో ఉన్న నీ చెల్లెలు చూడు. ఏమైంది అత్తయ్య? నిర్మలకి ఏమైంది? చెప్పు నాన్న, ఏమైంది నిర్మలకి? చెప్పరా, నువ్వేనా చెప్పరా? ఏమైందిరా నిర్మలకి? ఏమైందని అడిగితే ఎవరు మాట్లాడరే? చక్రపాణి! గుడాయిజం! చక్రపాణి! గుడాయిజం! చక్రపాణి! గుడాయిజం! చక్రపాణి! గుడాయిజం! ఆగండి. చక్రపాణి! ఏం జరిగింది? ఏం జరిగిందిగా బద్మాష్ గారు చెప్పలే? అరే ఏంది వయ్యా, పైసలుంటే పశువులు తినాలి గాని ఇట్లా చేస్తారు? ఎవరు చేశారు? మీ నాయన. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మెడ్రాస్ పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఏంది సార్ ఇట్లొచ్చినావు? మీ నాయన పోరగాన్ని తప్పించిండు. మా నాన్న హత్య చేయించాడా? సంపకపోనీకి మీ నాయన ఏమన్నా గౌతమ బుద్ధుడా? ఆ పోరాన్ని చెల్లెల్ని చూడవా, ఆ తల్లిని చూడు, ఆ తండ్రిని చూడు. 30 సంవత్సరాలు మీ ఫ్యాక్టరీలో చాకరీ చేసి కాలు పోగొట్టుకున్న ఒక కార్మికుడికి మీ నానిచ్చిన కానుక బాబి. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెల్లెలు నా కొడుకుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసింది. లేనిపోని ఆశలు కల్పించి వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడో తెలుసా? వద్దు నాన్న, భాస్కర్ నేను చేయొద్దు. మా పెళ్లి విషయం మాట్లాడమని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫ్టర్ కూలివసవా? రేపు నుంచి వాడు నన్ను మామయ్య అని పిలిస్తే పలకాల. అంత లేకుండా నేను బ్రతకలేను నాన్న, ప్లీజ్. సత్యవతి, దీన్ని తీసుకెళ్ళగా పడే. యారా, నేను మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పలేసుకో. నేను ప్రాణాలతో వదులుతాను. కొన్ని నిమిషాల క్రితం వరకు భయపడ్డాను, ఇప్పుడు తెగించాను. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. మీ ఆస్తి నాకు అక్కర్లేదు. మీ అమ్మాయిని నా వెంట పంపించండి. నాతో పాటు కల్లో గంజో తాగి బతుకుతుంది. మనసు మార్చుకో. చస్తేనే మారేది. యాదవ్, వీడు నా కూతుర్ని ప్రేమించడం లేదు అనే వరకు కొట్టండి. తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి అతను క్షమించి వదిలేయండి. నిర్మలకి ఏమైనా అయితే మనం బ్రతకలేమండి. మీకు దండం పెడతాను, అతను వదిలేయండి. భయపెడతారో బెదిరిస్తారో నాకు అనవసరం. తెల్లవారేసరికి వీడికి ఊళ్ళో ఉండకూడదు. అంత గొప్ప వాళ్ళతో మనకెందుకురా అంటే వినలేదు. చూడు, గొడ్డును బాదినట్టు బాదారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే వీళ్ళు మనకు దక్కనివ్వరు.
ఏ ఊరన్నా వెళ్ళిపోదామండి. ఎందుకమ్మా మనం భయపడాలి? నువ్వు నోరు మీరా. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. వాడిని వదిలిపెట్టండి బాబు. వీడు పట్టుకుంటే మా అమ్మాయి గారు లేచి వచ్చేస్తుందట, అందుకే నేసేమన్నారు మా అయ్యగారు. వాడిని ఏం చేయదు బాబు, మీ పుణ్యం బాబు. నా కొడుకు లేచి వాడిని వదిలేయండి, మీకు దండ పెడతాను. అయ్యో, ఎవరన్నా రండి, నా బిడ్డని కాపాడండి. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీయిస్తావా? వెళ్ళు, తీయించు. ఇసొంటి కథలింటే నీ కండ్ల నీళ్ళు రావు బాబు. ఎందుకంటే నీ లోపట ఉన్నది కూడా మీ అయ్యనెత్తురే కదా. అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్లా బతకమంటావా? వాళ్ళని చాలా అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటావా? వాళ్ళని బిచ్చపోలని చేసిన పేరు కూడా మీకే రాని. జర అడుక్కోవడం ప్రాక్టీస్ అవుతుంది. మొదటి రూపాయి నువ్వే. చలో నీ కాలు కాలు. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీయిస్తావా? అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్లా బతకమంటావా? వాళ్ళని చాలా అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటావా? అయ్యగారు అయ్యగారు, మీరు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికయ్యా? అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు. బాబు, దత్తత ముహూర్తం దగ్గర పడింది, లేచి ప్రమాణం చేయండి. బద్ధుడనై మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతాను. సాంఘిక ఆచారాల్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను. ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా, మీ దత్తపుత్రుడిగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను. నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని, పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను. రంగారావు గారు, ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానం. ఆపండి. ఏమిటి పథకం? తతంగం కాదు, పుణ్యకార్యం, దత్తత స్వీకారం. అవును, క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను. నా ఇంటి పేరు మారిపోయింది. ఆ విషయంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా? ఆవేశం నాది కాదు, మీది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది. ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది. ఏ వ్యక్తి పేదవాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు. మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష.
ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో అచ్చే ఉండకపోవచ్చు, భారత న్యాయ శాస్త్రంలో ఏ పేజీలోనూ దొరకపోవచ్చు. కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు, ఈ వంశానికి ఒక్కడిని. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. నార్మల్ ఆఫ్ సీజన్ లో అన్సీజన్ నీకు నాకేంట్రా, కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందేంట్రా. సెంటర్ లో చేంజ్ అవుతులేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయే కదా రెండు పాత్రలు. అంతేకనండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. అటవలేంటి నాన్న. అగా ఏమిటి వదిన ఇది? అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు. పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా? వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవ్వగలడే గాని కొడుకు అవ్వగలడా? చెప్పు వదినా. ఎవరే ఎవరే నా బిడ్డ తోసినాలు? ఎవరే ఎవరే దబాయిస్తారండి? ఎవరే నా బిడ్డ తోసింది? ఇది ఎప్పుడు పెట్టిన బిడ్డ తెలుసా? తోడి కొడుకు వచ్చినప్పుడు పెట్టిన బిడ్డ. ముందు బిడ్డ తీయలేదా? ఏం చేస్తావు? తోడకాయల కానీ నెత్తి పగలు కొడతా. నా బిడ్డ పగిలిపోద్ది. ఆ కార్డు ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. నువ్వు ఇంటికెళ్ళు. రెండు ప్యాకెట్లు. శభాష్ గురు, పాలపీకతో పిల్లాడి జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్ తో నీ గరీబ్ బతుకు షురు అయిందిలే. ఏమో అనుకున్నా గాని నువ్వు మన్గానివే. మా అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు. ముందుకు పరిగెత్తుకెళ్లి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడన పడేసినట్టు పడేస్తారు ఈ డబ్బున్నోడు. ఒరే నరసమ్మ, ఏం గురు, ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంట్రా? నేనే కాదు గురు, బుద్ధున్నోడు ఎవడూ నమ్మడు. వీడెక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు? ఎందుకు గురు? వీళ్ళ నాన్న మర్డర్ చేశాడు కదా, ఈ పిచ్చోళ్ళు ఆ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు, నోరు మూసుకో. మోస్తా గాని నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా, నాకు కొంచెం ఒళ్ళు పట్టు, డబ్బులు ఇస్తాను. అవి తీసుకెళ్ళి వాళ్ళ కాస్త గంజి నీళ్ళు పోయమ్మా. నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మానపడం కోసం, కొత్త గాయం చేయడం కోసం కాదు. ఏ అధికారంతో నాకు ఈ ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు? ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అభ్యర్థి నేను. నాకు తెలియకుండా ఎవడిచ్చాడు ఈ ఉద్యోగం? కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి
మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి. నాకు నచ్చని వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది. నిన్ను తీసేశాను, వెళ్ళొచ్చు. తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు, సరైన కారణం ఉండాలి. నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కొడుకుని కాదు, నా ఇంటి పేరు మారిపోయింది. కానీ నీ ఒంట్లో రక్తం మారలేదు, అది నాకు. తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది. ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విస్కీ రక్తం కాదు, గొడ్డు కారం నెత్తురు. తెచ్చేవాడ, ఈ ప్రపంచం పేదవాళ్ళది కాదురా, ఉన్నవాళ్ళదా? ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పటాన్ని చూడండి. 6 ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్న వాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక దుండరు. ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే. శ్రీమంతుడికే సుఖపడే జాతకం రాశాడా భగవంతుడు. రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని, శ్రీమంతులకు సింహస్వప్నాలైన శ్రామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే. ఓటమిలకు అదృష్టవంతుడి నేను. నాతో పంతానికి దిగితే పశ్చాత్తాపడేది మీరే. ఏదో ఒక రోజు ఏసీ విషయంలో గుర్తుకొచ్చో, పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో, ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ల్ని అసహించుకొని నా ఇల్లు వెతుకుంటూ నువ్వే వస్తా. అది ఈ జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు. ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాట నిజం అనుకునే రోజు వస్తుంది. నో, మనీ కంటే మానవత్వం గొప్పదని, కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు. నేను దత్తత వెళ్లినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు. మార్కెట్ లో ధరలన్నీ మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయలు 14 రూపాయల, చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది, మినపప్పు స్టాకు లేదు, గోధుమ పిండి నిండా. అమ్మ రుక్మిణి, ఈ స్వీట్ తీసుకో. తీసుకో అమ్మా. రుక్మిణి, అమ్మా ఎవర్రా నీకు అమ్మా? లక్ష్మి, ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా, ఎందుకు ఊరుకున్నావు? కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి, ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను. నువ్వు చేసిన పనికి అర్థం ఏమిట్రా? ధర్మం. శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం. శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు. కొడుకుని పోగొట్టి దంపతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు. ఆ శాపం మూలంగానే దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్ళమన్నాడు. తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, కానీ ఏ నేరమో చెయ్యని నాకెందుకీ శిక్ష? ఇదేమి న్యాయంరా? ఇది న్యాయమా అని ఆనాడు కౌసల్య రాముణ్ణి అడగలేదమ్మా. నేను ఈ త్యాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు. ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తునయ్యాను. నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిదండ్రులకు తలకొరిగి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు. అందుకే మోగవేదన అనుభవిస్తున్న ఆ తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా. ముందర కాళ్లకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మగారు, మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు, దాన్ని దేవుడికి కానుగ్గా ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా?
ప్లేట్ లో, అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచినీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తాను. చిచ్చి చిచ్చి చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు ఉం? పెట్టు. దమ్ముంటే పెట్టవా? ఆ, మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే మూడు పెట్టండి రా. బావా ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అద్గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఆ. ఏంటి నువ్వు తిన్నాకే? లేదు మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్త బాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో అందులో స్పూన్లో తీసుకురా. చేత్తో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడంటే వెళ్ళమంటే. బాబు ఏం బాబు వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది మొత్తం నాకేసావు కదా. చొక్కా దురిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దురుసుకోమంటారేటి? ఏ కాలే ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? క్యాబినెట్ లాంటి ఇడ్లీ. ఆహా. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసురా. చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? ఆ. దట్ చీప్. చిచ్చి చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడాయి వచ్చిందిరా. అమ్మాజీ ఈ గోల్డ్ సచ్చిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఆ, ఒకటి ఇందులో 3 పెట్టు. రెండే. పెట్ట మరి. ఉండవయ్యా? ఆ. ఉండే. ఆ. ఒరేయ్, 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 ఒరేయ్. ప్లేట్లు గ్లాసులు గోన్ సంచులు పడేస్తున్నాడు. తీ. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీ ఇద్దరం జరగదు. రుక్మణి లే నీ గుంజుతా నే గుంజుతాలే. నువ్వు అత్తమ్మకి సాయం చేయపో బొమ్మంటుంటే గుంజుగురు. ఏం రాధాబాయి చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి. నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా. మా అన్న నా పెళ్లి చేస్తాడంట. చేసుకో మంచిదేగా. ఫు, నా పెళ్లి కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ కాదు గుండా కాదు మరెవరు? ఆడొట్టి అవులగాడు. ఉమ్. వానికేం తెలియదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు. నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలే. గట్లా చూస్తావేంది? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది భయ్యా. దా దా. అమ్మా మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు. ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా అయితే జర మంచిగా చోట్ చేసి తీసుకురా. తీసుకురండి. అమ్మో ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పొరడు తీసుకొచ్చిండేది. గదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ చేయండి. ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. గట్లనా? ఆ. నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ అమ్మాయి చాయ్ తెచ్చింది గది తీసుకుందా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా మాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి. ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే కోకమాటు పిల్ల తడిచే ఆకాశం ఆకు చాటు పింద తడిచే కోకమాటు పిల్ల తడిచే ఆకాశం గంగొచ్చింది. కావాలించుకొని ధ్యానం చేస్తాండి. సంతోషం వస్తే అంతే పక్కాలని వాటేసుకుంటుంది. ఏం బ్యాగిది? పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో మొదటి పిల్లలు అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దా చెప్పారు కదా. ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి. అమ్మా జల్దీ పోదాం పాన్రే. ఇంకొక మీద గిట్ట 70mm సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇద్దరి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్తున్నది. తాళి నాతో కట్టించుకుంటుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలు పైసలు యాడి పైసలు రా? అమ్మో యాడి పైసలా? నీ చెల్లెలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు దా పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. అవన్నీ నాకే కాలే. నా పైసలు నాకి. పైసలు కావాలి.
చెల్లెలు నిప్పురే నిప్పు. నేనే 2 వారాల క్రితం ఈ కాలనీలో మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు కదూ? మాట్లాడరే. సే ఎస్ ఆర్ నో. అవునండి. రేపు కోర్టులో హియరింగ్ ఉంది, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి. కేసు ఎవరు పెట్టారు? నేనే ఆయన దత్తపుత్రుణ్ణి. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను. ఓకే. ఆయన ఎవరు? నా మాజీ తండ్రి. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా? ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు? మాజీ భర్త. ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే? ఇది భార్యాభర్తల సంబంధం కాదు, రక్త సంబంధం. ఎలా దిగిపోతుంది? హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళ్తే ఏమంటారు? దత్తత అంటారు. దత్త తల్లిన కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు? దత్తపుత్రుడు అవుతాడు. లా చదువుకున్నారు, ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు? ఇది కోర్టు, ఇక్కడ ఈలలు వేయకూడదు. ప్రొసీడ్. హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా. మీ తండ్రి గారు, అదే మీ మాజీ తండ్రి గారు ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని, ఆయన కూతుర్ని పిలిచి విచారించండి. ఎస్. మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా? కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త భాస్కర్ ని హత్య చేయించారా? నాకు తెలీదు. పోనీ మీ భర్త భాస్కర్ ని హత్య చేయమని గూండాలతో చెప్పడం మీరు విన్నారా? ఆయన అలా అనలేదు. తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు. తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు అని కాళ్ళ వేళ్ల పడ్డ వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు. మీరేం చెప్పదలుచుకున్నా ఫోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండమ్మా, మీ అబ్బాయి భాస్కర్ ని ఎవరు చంపారు, ఎలా చంపారు? కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు, ఎలా వివరించమంటారు? నెక్స్ట్ విట్నెస్. ఏమ్మా, నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును. మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును. తనకే భాస్కర్ ని మీ నాన్నగారు చంపేయమన్నారా? తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేమన్నారు. నేను చంపమనలేదు, బెదిరించమన్నాను అంతే. ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయి గుండాలు. నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు. అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత. ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడిపోతాయి, వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా ₹1,00,000 బాండ్ కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్లడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. నేను హామీ ఉంటాను యువరానా. నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా? యువర్ ఆనర్, ఈమె నా కూతురు. నా పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. బెయిల్ గ్రాంటెడ్. హలో, నా పజిల్ కి సమాధానం దొరికిందా? చెబుతాను. ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఫ్రెండ్, నువ్వు నా మీద చెప్పులు విసిరించినా
ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుక్కు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక. ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను. కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదేనా అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే. ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండ్. రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మాలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండ్. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలయ్యేట్టుగా చెయ్యి. వెంటనే విత్డ్రా చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండీగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్, రాజాకి చేరుకోవడానికి. ఓకే. బాబు, మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదే మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు. ఎందుకు అడిగా, చెప్పలేదు. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని. ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్డర్ గా ఉండటం ఇష్టం లేక నా పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేశాను. పైగా నీలాంటి వాడు నా పక్కనుంటేనే అందం. ఎందుకు నా బజ్జీ కొడకుండా నా కలర్ చూడ తాకుండా గిట్లో వచ్చినావు? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? గెట్ అవుట్. గిట్టార్ ఇస్తాదేంటి? హమ్ ఆప్కే హై కౌన్? బోలో బోలో. బోల్తా బోల్తా. ముందు పెద్దోళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు తలుపుకి ఇట్లా తీసి లోపలికి రావాలనా అని అడగాల. గట్లనా? ఎప్పుడు అడుగుతా కానీ నే అందర ఆసక్తి ఆసక్తే జాసక్తే. వచ్చినా వచ్చినా వచ్చినా. సారీ మేడం, మీ పిఏ హోదాలో పిలిచారు. రాధాబాయి బజ్జీ అంటే నాకు ప్రాణం. ఏది అది టుపు. నేనే తినిపిస్తాగా. నోరు తెరు. ఇదేమైనా కాక హోటల్ అనుకున్నారా? బజ్జీ తిరిగి కలర్ సోడా తాగడానికి? మేడం గారికి అభ్యంతరంగా ఉంది. పద అలా చాటుకెళ్ళి తింటూ తినిపించుకుందాం. నై బాబు నై. మన చాటుకెళ్తే ఏం చేస్తామనని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటది. చేసేటిదేదో గీడనే చేద్దాం. కావు కావు కావు. ఆవు ఆవు. నాన్ సెన్స్. చూడగొట్టిస్తా. ఓ ఓనర్ పోరి మళ్ళొస్తా. మేడం, నా పనులన్నీ ఇలాగే ఉంటాయి. అయినా నన్ను మీ పిఏగానే ఉంచుకుంటారా? ఆలోచించండి. ఓ పోరి పోరి. ఆడవాళ్ళని రెచ్చగొట్టడం నీకు బాగా తెలుసు. నిన్ను విడిచిపెట్టను. ఈ అప్పాజీ గడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొట్టడానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. చెత్త. ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? నేను ఆపమన్నా. ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లించి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే మేము దగ్గరుండి చేస్తాను. నువ్వు చెప్పవయా? ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను. రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు. మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. చీ చీ చీ. అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి మధ్యలో ఆపేశావు. నీ చెల్లి నుంచి పెళ్లి చేశావు. మోసం ఏంట్రా? నీకు అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి. ఒరే దండలు అడగండి రా. ఇదిగోండి దండలు. దండలు మార్చుకోండి. అలాగే తప్పకవయా బావా, మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను? రా మాజీ. అన్నయ్య
నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు, అయినా బాధగా ఉంది. బాధెందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ పెళ్ళైన 2వ రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. విడో? మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన 3వ రోజునే 4 దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకొచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పద రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రా? ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. అరే నువ్వా పోయి? రాజా ఇల్లెక్కడ? ఎందుకంట? మాట్లాడాలి. దేనికంట? నీకెందుకంట? ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా. ఆహా, ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే, ఎప్పుడు మారిపోయాడబ్బా? ఓయ్, కావాలంటే 4 బజ్జీలు అడుగు, ఫ్రీగా ఇస్తా. కలర్ సోడా అడుగు, ఉద్దరిస్తా. అంతేగాని గురుణ్ణి అడిగినావనుకో గులాబ్ జామ్ అయిపోద్ది. హాయ్ రాజా. హాయ్ అంటే హాయి, నూనె ముక్కను కొట్టే హాయికి బదులు కొయ్యి అంటది. ఏంటి ఫ్యాక్టరీకా? నేను అక్కడికే బయలుదేరాను. రా, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దులే, నేను సైకిల్ మీద ఎడతా. ఏంటి పోయి? ఏంది కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతాంది? అబే ఏమీ లేదు. ఏమీ లేకపోవడమేమి? ఇట్లా అన్నది కదయ్యా. అదే అది కార్మికులంతా ఇలా కలిసి ఉంటారని. కార్మికులు గిట్లా కలిసి ఉంటారు గాని గిట్లా కలిసి ఉంటారు అయ్యా. నువ్వేం కంగారు పడుకు, అడ్డు తప్పుకో. హలో, మర్చిపోయా. ఒక 10 మంది వర్కర్స్ ని ఏజ్ బారైందని తీసేద్దాం అనుకుంటున్నా. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడు. ఈ లెక్కల్ని నేను ఇంటికి పిలిచి పంటి కింద పెట్టుకోవాలని చూస్తున్నదేమో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కార్మికుల సమస్య కదా, రాక తప్పుతుందా? కమ్ ఆన్. ఇంట్లో ఎవరూ లేరా? ఏ, ఒంటరిగా వచ్చావు కదా, నిన్నేమైనా చేస్తానని భయమా? అరిటాక్కు లేని భయం నాకేంటి? ధైర్యవంతుడివే. ఒక్క నిమిషం కూర్చో, ఇప్పుడే డ్రెస్ చేసుకొస్తాను. అమ్మయ్యా, ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది. నమ్మ కడుపు మాడా. సారీ, లేట్ అయిందా? అబ్బే, లేదు. నా డ్రెస్ బాగుందా? నచ్చాల్సింది నాకు కాదు, నిన్ను కట్టుకోబోయేవాడికి. నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా. కలగంటున్నావా? కల కాదు, నువ్వంటే నాకిష్టం రాజా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఓహో, అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను. అప్పుడు జరిగేది 3 మళ్ళ పెళ్లి కాదు, 4 తన్నుల పెళ్లి. అగో ఏంటి, ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా? నా కూతుర్ని బెదిరించుకుని వెళ్ళిపోతావు? ఓహో, తమరు పైనే ఉన్నారా? డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా? బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ బెధవని నిన్నే చూశాను. భాస్కరు, నా ఎంట్రీ లేకుండా సూపర్ ఫినిషింగ్ ఇచ్చినావు. ఓయ్ పోరి, గురుడు చెప్పిన మాటలు గొంతుకు అడ్డం పడుంటాయి. సరే, పానీ లాగించు, తీపోతుంది. చలో గురు, చలో రాధా భాయి. అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా. నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్. ఇది నో స్మోకింగ్ జోన్, ఇక్కడ సిగరెట్ తాగకూడదు. ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీల వర్కర్స్ కి, యజమానికి కాదు. వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు? ముందు సిగరెట్ ఆర్పేయి. అంటించింది ఆర్పటానికి కాదు.
చంపేస్తాను. వర్కర్లు అంటే ఎవరుకుంటున్నాడు ఏంటో. ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ ని నన్ను కొడతావా? నా పవర్ ఏమిటో 5 నిమిషాల్లో చూపిస్తాను రా. ఏమిటిది? నన్నేం చేయమంటారు బాబు? నేను మీలాంటి వర్కర్నే. యజమాని కొట్టినందుకు ఎండి గారు లాకౌట్ ప్రకటించారు. కావాలనే కాలనీలో కరెంట్ ఏమిటయా? రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట. అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబులే వచ్చింది. రాజాబాబు ఏం చేశాడయ్యా? తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా? నోటితో చెప్పలేదు, చేతితో చెప్పాడు. ఓనర్ని పట్టుకొని కొడితే ఊరుకుంటాడా? రేయ్ ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు. ఆడెప్పటికైనా ఆడి బాబుకే మేలు చేస్తాడ్రా. చక్రపాణి గారు యుద్ధానికి వచ్చావా? సంధి ఫెయిల్ అయితే కదా యుద్ధం ఎప్పుడో తెలిసేది. నేను చక్రపాణి గారి అడ్వైజర్ని. నాతో చెప్పండి. ఓహో, ఫ్యాక్టరీ లాకౌట్ చేయమని దిక్కుమాలిన సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా? గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది. గత్యంతరం లేక? ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా? కార్మికులు సమ్మె చేస్తున్నారా? కార్మికుల్లో గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా? ఏం జరిగిందని లాకౌట్ ప్రకటించారు. చైర్మన్ గారి మీద మర్డర్ కేసు పెట్టావు నువ్వు. దానికి లాకౌట్ కి సంబంధం ఏంటి? కంపెనీ డైరెక్టర్ గిరి మీద హత్యా ప్రయత్నం చేశావు నువ్వు. ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు? అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖితపూర్వకంగా నేను హామీ ఇస్తాను. హామీ ఇచ్చినా నేను లాకౌట్ ఎత్తిపోయాను. ఎందుకని? నా మీద కోర్టు కేసు నడుస్తోంది. అది రుజువై నాకు శిక్ష పడితే నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేరు. ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు. వాళ్ళని వాటాదారుల్ని చెయ్యండి. అందుకు నేను ఒప్పుకోను. ఏది ఒప్పుకోకపోతే ఫ్యాక్టరీని నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు? సరే, మీకోసం ఒక కండిషన్ మీద లాకౌట్ ఎత్తేస్తాను. నన్ను వదిలి వెళ్లిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైర్మన్ గా నా కుర్చీలో కూర్చోవాలి. ఈ కండిషన్ కి ఇష్టపడితే వెళ్లి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు. 1000 మంది కార్మికుల ఆకలి ముఖ్యమో నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో. ఇది నీ కొడుక్కి నాకు జరుగుతున్న ఆఖరి పోరాటం. ఈ దెబ్బతో వాడు తిరిగి రాకపోతే నా కొడుకును నాకు దూరం చేసిన ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. ఇంట్లో లేడు. నేనొచ్చింది నీకోసం. ఒక వరం అడగాలని వచ్చాను. మీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నిండు మనసుతో నువ్వు రాజాని పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు. వాళ్ళకి అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు. అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా? అపార్థం చేసుకోవద్దు. ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు. బెదిరిస్తున్నావా? అది కాదమ్మా. చూడు, నీ కొడుకుని దత్తతకు రమ్మని నేను అడగలేదు. అమ్మా అని పిలిచినా నేను ఇంతవరకు పలకలేదు. నీ కొడుకు ఈ ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువును కాదు. పేగుదెంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీళ్లతో ప్రాధేయపడతావో కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు.
అడగ్గానే వాడొచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను? వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఈ తల్లి మనసును అర్థం చేసుకో. తల్లి మనసా? నీ కూతురు నా కొడుకును ప్రేమించిందని తెలిసి ఆ పిల్లని నీ మొగుడు కాళ్ళు చేతులు గట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? మీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా? నీ భర్త నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? ఇనపెట్లో పెట్టి తాళం వేశావా? ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు. కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్నీటి మంట నీది, కొడుకు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయిన కడుపు మంట నాది. ఈ మంటలను ఎవరూ ఆర్పలేరు. వెళ్ళు. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తున్నండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బబ్బబ్బా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో 2 చుక్కలు మింగారనుకోండి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి కత్తిటి ఇదిగోండి. అన్సీజన్లో పుట్టి ఎదవా, దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వు వెళ్తావు నరకానికి. దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి తావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ తావుకు వస్తుంది. కొంచెం ఓర్చుకోమ్మా. రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రండి డాక్టర్ గారు, రండి. ఇది అపెండిసైటిస్. 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలి. ఉపేక్షిస్తే పిల్ల బతకదు. 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముందు మందులు పట్టండి. హలో ఓల్డ్ ఫ్రెండ్, కమర్. ఒరే మురళి, నాకు 5,000 రూపాయలు కావాలరా. 5,000? నేను నీకేం బాకీ లేనే. ఒరే, ఒకసారి నువ్వు ఓడిపోయినా 10,000 ఇచ్చాను రా. లక్ష్మీదేవిని విసిరి పారేశావు కాబట్టి నీకు దూరం అయిపోయింది. దోశలు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టి నా దగ్గర సెటిల్ అయిపోయింది. పోనీ అప్పుగానైనా ఇవ్వరా. అప్పా ఎలా తీరుస్తావురా? డాక్టర్ గారు, నా బిడ్డనిట్ట వదిలేసి వెళ్ళిపోతే ఎలాగండి? నన్ను ఏం చేయమంటారమ్మా? నా కళ్ళ ముందే ఒక పేషెంట్ చచ్చిపోతే నేను భరించలేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇదిగోండి డాక్టర్ గారు, మీరు అడిగిన డబ్బు, ఇంజక్షన్ బాటిల్ తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడితో నీకు? ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా? మీ నాన్నే నాకు డబ్బు ఇచ్చి నేను రెచ్చగొట్టమన్నాడు. ఫ్యాక్టరీ వర్కర్లంతా నిన్ను అసహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు. ఇది నిజం. బాబు, వీడి సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్మానికి ఎలా ఉందో చూడు. వెళ్ళి బాబు. రాజాబాబు, జల్దీరా. డాక్టర్ గారు మాకేం చెప్పట్లే, ఆపరేషన్ మాత్రం వద్దంటాడు. డాక్టర్ గారు, మా చెల్లెలికి ఆపరేషన్ అక్కర్లేదా? అవును, ఆమెకు వచ్చింది 24 గంటల కడుపు నొప్పి కాదు, మరి ఏదో నాటు మందు తాగింది. నాటు ముందా? అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికా? కాదు, కడుపు పోగొట్టుకోవడానికి. డాక్టర్! ఎస్, షీ ఈస్ ప్రెగ్నెంట్. చచ్చిపోయి వాడు నడిపిస్తున్నాడు, బతికుండి ఇది నడిపిస్తుంది. నేను అమ్మ అని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు, కానీ రుక్మిణి అన్నయ్య అని పిలిస్తే నేను పలుకుతాను. చెప్పమ్మా, చెప్పు, ఎవరు దీనికి కారణం? విష్ణు, చక్రపాణి గారి పేదలుడు. అలా తెల్లబోతావే, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోడని నేను చెప్పిన మాట నిజం చేశాడు మీ నాన్న. ఈ నాన్న దశరథుడు కాదు బాబు, దశకంఠుడు, రావణాసురుడు. వెళ్ళిపో నాయనా. కొడుకును పోగొట్టుకున్న మేము కూతురు కూడా పోగొట్టుకోకపోతే వెళ్ళిపో నాయన. నీకు దండం పెడతాను, వెళ్ళిపో బాబు.
నేనంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకట్లా పరిచయం అవుతావు? మీ అన్నకి చెప్పు. ఆ పోరగాడు నీ చుట్టు పట్టుకుని ఇచ్చుకొస్తాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? నువ్వు రాజా చెల్లెలు కదా? నేను రంగారావు గారు అమ్మాయిని. కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రా. థ్యాంక్స్ అండి, నేను బస్సులో వెళ్తాను. నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందాన్ని. పర్వాలేదు, రా రామ్మా. ఇక నేను వెళ్తానండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మా అమ్మ కోపడుతుంది. మీ అమ్మగారి కోపం ఎక్కువ? చాలా మంచిది. మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది. మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా? నేనెవరిని ప్రేమించలేదుగా. కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అది కాదండి. నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావో. ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యని చంపేశారు. మళ్ళీ నన్ను రొంపిలోకి లాగద్దంటావు. చూడు, మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది. తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్లవలసిన ఆ ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి. ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కానుక కాదు, మన పెళ్లి ఉంగరం. శిరీష, హాయ్ రాజా. నీకు పగ ఉంటే నన్ను సాధించు. నీకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటే నా మీద తీర్చుకో. అంతేగాని అపశుభం తెలియని రుక్మిణి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నాకు నీ మీదున్నది పగ కాదు, ప్రేమ. నోర్మోయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నువ్వు నా ప్రాణం తీసిన ఇది నిజం. నువ్వంటే నాకు ప్రేమే కాదు, పిచ్చి. నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను. దానికి ఆ రాధాబాయి అడ్డుపడుతుంటే కక్ష కట్టాను. కక్ష కట్టి రుక్మిణి జీవితంతో ఆడుకున్నాం. లేదు, రుక్మిణి విష్ణు ప్రేమించుకుంటే ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను చేసుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడదాం అనుకున్నాను. కానీ విష్ణు రుక్మిణి తను ఇష్టపట్టలేదని నా ఆశ నిరాశ చేశాడు. అబద్ధం. దాన్ని నమ్మించి మోసం చేశాడు. అది ఇప్పుడు 3 నెలల గర్భవతి. ఇదేనా నువ్వు సాధించింది? ఇదేనా సాటి ఆడదానికి నువ్వు చేయవలసింది? ఇదేనా బిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న ఆ కుటుంబానికి వేసే శిక్ష? రాజా, రాజా, నిజంగా రుక్మిణికి ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నన్ను వాళ్ళు డబుల్ క్రాస్ చేశారు. ఎవరు? మేమే. నీ మీద శిరీష్కున్న ప్రేమ మాకు పావులా ఉపయోగపడింది. రుక్మిణికి విష్ణుకి పెళ్లి చేయాలని మేము ఏనాడు అనుకోలేదు. అది చెడిపోతే ఆ పాపం కూడా మీ ఫ్యామిలీ మీద పడాలని మేమే ప్లాన్ చేశాం. రాజా, ఇన్నాళ్ళు నీకు జరిగిన నష్టం ఒక ఎత్తు. ఈ రోజు మీ ఇంట్లో శిరీష, నోర్మి. ఒరేయ్, శిరీషని చెప్పని. ఏంటి అది చెప్పేది? నువ్వు వినేది? Get out! రాజా, నేను చేసిన పాపం రుక్మిణికి తగలకూడదు. మీ ఇంటికి వెళ్ళు. అక్కడ నిర్మలకి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతుంది. నన్ను వెంటనే వెళ్ళి ఆపు, ప్లీజ్. అవి మా ప్లాన్ అంతా పాటు చేశాం. అయ్యా, సత్యవతి గారు గంగా భాగీరథి సమాంతరాలగటం వల్ల ఆమె తరఫున కోటిలింగం గారు మీ కుమార్తెను ఆమె కుమారుడికి ఇచ్చి వివాహ నిశ్చయితాంబులాలు అందుకుంటారు. ఉభయలు రండి. అయ్యారు, చిరబాబు గారు వచ్చేసారు. రాజా, రాజా, నీకు చెల్లెలంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు. దాని పెళ్లి ఇక్కడ నిశ్చయం అవుతుంటే నువ్వు అక్కడ ఎలా కూర్చోగలవు? వాడి ఇంటి అల్లుడవుతున్న సమయంలో నువ్వు లేవని ఎంత అల్లాడిపోతున్నాడో. అయ్యా, ఈ లగ్నపత్రిక వారికి ఇవ్వండి. ఎవరు పిలిస్తే వచ్చాడు వాడు? ధర్మం. చెల్లెలు పెళ్లి చెడగొట్టడమేనా ధర్మం? చెడగొట్టకపోతే అధర్మం. అసలు ఇంటి చెల్లెలతో ఇంకా ఏం సంబంధం ఉందని వచ్చాడా వాడు? అడగవయ్యా. ఆ ఇంటి చెల్లెలతో వీడికి ఏం సంబంధం ఉందో అడుగు. అది కాదు బాబు, ఎంతైనా సొంత నువ్వు నోర్మై. తనని చంపించబోయావని ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. ఒరేయ్, పద. ఆగు, ఆగు. వీణిలా రాకుంటుంటే అందరూ చూస్తూ ఊరుకుంటారే. నీ కొడుకు రుక్మిణిని మోసం చేసి 7 అడుగులు వేయకుండానే శోభనం గదిలో అడుగేశాడు.
ప్రేమించానని చెప్పి ఒక పేదంటి పిల్లని మోసం చేసి డబ్బు కోసం మరో గొప్పింటి పిల్ల మెడలో తాళికెట్టడం న్యాయమా? ఇదంతా అబద్ధం. నిజం చెప్పరా? నిజమే. వచ్చిన భాస్కర్ గారిలాగే వాడి చెల్లెలు కూడా ఉన్న ఇంటి వాడి కోసం వలవిసి ఉంటుంది. అలాంటి దానికోసం నా కూతురు గొంతుకొస్తావా? జన్మనిచ్చిన మనిషి అయిపోయావు. ఇదే మాట ఇంకెవడైనా అనుంటే 7 జన్మల వరకు మర్చిపోలేని సమాధానం చెప్పుండేవాడు. కన్న తండ్రిని కాదని దత్తతకు వెళ్ళడం చరిత్ర కాదురా. నన్ను కొట్టి వాడిని తీసుకెళ్ళరా, అది చరిత్రరా, అది గొప్ప చరిత్రరా, అది ఘనమైన చరిత్రరా. కొట్రా, కొట్టు. అడ్డు లేవండి. లీలావతి, ఆ రోజు ఇంటి పరువు పోయింది, ఈ రోజు వంశం పరువు పోతుంది. ఇది నా కూతురు బ్రతుకు విషయం. అడ్డు లేకపోతే నీ కూతురే బతకదు నాన్నా. చెడగొట్టిన వాడిని అల్లుడిని చేసుకోవడం నీకిష్టం ఉన్నా, చెడిపోయిన వాడిని మొగుడిని చేసుకోవడం నా చెల్లెలకి ఇష్టం లేదు. అడ్డులే. నేను రుక్మిణినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను బావా. ఆ విషయం మావయ్యతో చెప్పావంటే నేను విషం తీసుకుని చచ్చిపోతానని మా అమ్మ బెదిరించింది. విన్నావుగా, ఇప్పటికైనా కళ్ళు తెరు. వర్రీగాకు ఫ్రెండు, నీ పంతం నువ్వు నెగ్గేట్టు, ఈ పెళ్లి జరగకుండా ఉండేట్టు నేను చూస్తాను కదా. ధైర్యంగా ఉండు. ఈ రోజు నా చెల్లి పెళ్లి. పందులు వేయండి, మేళవాళ్ళను పిలిపించండి, పురోహితుడికి కబురు చేయండి. ఆపడానికి ఎవడైనా వస్తే కాళ్ళు విరగొట్టడానికి కర్రలు కూడా రెడీ చేయండి. దునియాలో నీలాంటోడు బయటకొక్కడుంటే మేర భారత్ మహాన్ అవుతుంది. అదేంటి రాధాబాయ్, నువ్వు స్పీడ్ అయిపోతున్నావు. పాస్యం కట్టుకోవాల్సింది నువ్వు కాదు, పెళ్లి కూతురు. కట్టు. సమహార్తాస్పచ్చాగృహంత ఓం శుభగాయ నమః ఓం వేగంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః. అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం భైరవాయ నమః ఓం మృగరాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః. ఆ పెళ్లి జరగదు ఫ్రెండ్ అని నేను అన్నది. చక్రపాణి గారి చెవులో పూ పెడదామనరా. అది ప్రమాణం తెలుసుకోకుండా విష్ణుగాని తీసుకురమ్మని నర్సింగాన్ని పంపిస్తావా? పంపితే ఏమైంది? తడిసి మోపెడైంది. వాళ్ళు అసలే మర్డర్ కేసులో ఉన్నారా? ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాకూడదనే కదా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంచింది. ఆ పంపేదేదో ఈ గాడిదలు పంపపోయావా? పవర్ఫుల్ బ్యాచ్ అని వాళ్ళని పంపించాను. ఉత్తరిచ్చావు. ఏమైంది? మా నర్సింగ్ ఆ రాజుకి దొరికిపోయాడు సార్. ఓయ్ నాయనో, ఇప్పుడు చూడరా ఎంత చండాలపోయిందో. ఇల్లు దొరకలేదనేరా ఆ మర్డర్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు నరసింహ గారు రాజాగారి దొరికిపోయాడు. దొరికిన సత్యాన్ని రాజాగారు ఇచ్చిపెడతారా? చిన్నగా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాడు. అప్పచెబితే ఏమవుతుంది? పోలీసులు నరసింహ గారిని నడ్డెర కొడతారు. ఆడు తట్టుకోలేక ఆ చక్రపాణి గారు భాస్కర్ గారిని ఊరికే బెదిరించమన్నారంటే, కానీ కోట్లింగం గారు వచ్చి మాకు డబ్బు ఇచ్చి ఆయన అసలు లేపేయండి రా. నీ చేతిలో రెండోసారి మోసపోయాను. నా కొడుకును నా కాకుండా చేసి నీ కొడుకుని జైలు నుంచి విడిపించుకుంటావా? ఎస్, ఆ రోజు రంగారావు గారితో నన్ను చెప్పుతో కొట్టించినందుకు నిన్ను చావు దెబ్బ కొట్టాలనుకున్నాను, కొట్టాను. ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు ఫ్రెండ్. నీ కొడుకు నర్సింగాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళక ముందే వీళ్ళు పోలీసులకు లొంగిపోతారు. భాస్కర్ గారిని చంపించింది నువ్వే అని వాళ్ళు సాక్ష్యం చెబుతారు.
దాంతో నువ్వు జైల్లోకి నేను నీ చైర్మన్ కుర్చీలోకి ఒకేసారి వెళ్తాం. అచ్చా, భాస్కర్ హత్య చేయించింది ఈ కోట్లింగం. నాకంతా తెలిసింది నాన్న. ఒరేయ్, వీడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిజం చెప్పిస్తే జైలుకి వెళ్ళేది ఆ మహానుభావుడు కాదురా, మోచేతి నీళ్లు తాగే మీరు. మర్డర్ చేసిన ఈ ముగ్గురు బతుకుంటే కదా నువ్వు సాక్ష్యం చెప్పించేది. అన్నట్ట పరిగెత్తిస్తావు. ఆంబూతుగా నిన్ను మేపాను, చచ్చిన రుణం తీర్చుకోరా. తప్పదు. ఆ రివాల్వర్ కింద పడే. ఏంటయ్యా, నా ముఖం మీద కేడిగాడని రాసిందా? డైరెక్ట్ గా వచ్చి అన్న పట్టుకుంటున్నారు. ఇద్దరిని జాయింట్ గా తీసుకెళ్తాలే. తీసుకెళ్ళండి. అన్నయ్య బాబు, మీ నాన్నగారు దోషి అని నా ఇంటికి దత్తతొచ్చావు. ఇప్పుడు నిర్దోషని తెలిసాక కూడా నేను దోషినే రంగనా. ఆనాడు నిర్మలా భాస్కర్ ప్రేమను నేను అంగీకరించుంటే ఇంత నష్టం జరుగుండేది కాదు. నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం న్యాయమే. నా కొడుకు అదృష్టవంతుడు. వాడు పుట్టాక ఇదంతా కలిసొచ్చిందని సంతోషించానే గాని వాడు ఎదుగుతున్నాడు, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం నేర్చుకున్నాడని తెలుసుకోలేకపోయా. బాబు రాజా, కూడబెట్టడంలో కాదు అందరికీ కూడు పెట్టడంలోనే గొప్పతనం ఉందని నువ్వు అన్నమాట అక్షరాలా తెలుసు. అందుకే ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ కార్మిక పరం చేస్తున్నాను. ఇక నుంచి అహిక విషయాలకి అతీతంగా బ్రతకదలుచుకున్నాను. లేదు నాన్నగారు, ఎంత వాడి నుంచి ఎంత వాడిగా ఎదిగిన మీ క్రమశిక్షణ మాకు కావాలి, మీ అనుభవాలు మాకు కావాలి. వీటన్నిటికంటే ముందు కావాల్సింది జరగాల్సింది మరొకటి ఉంది, రుక్మిణి కళ్యాణం. బాబు, వాళ్ళిద్దరు చేతులు కలపాల్సింది నేను కాదు నాన్న, మన నిర్మల. వీళ్ళమ్మా. ఓ సారు, నువ్వు కలపాల్సిన చేతులు ఇంకా రెండున్నాయి. మనది మేరీ చాంద్ కా టుక్రా. హలో రాధాబాయ్, మీ ఇద్దరి చేతులు కలపాల్సింది ఆయన కాదు, నేను. అవును, ఇంతకీ రాజా ఈ వంశానికి ఒకడా ఆ వంశానికి ఒకడా? మన హస్బెండ్ ఏ వంశానికైనా ఒక్కడే.